బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను నమ్మించి ఆశురెడ్డి మోసం చేసినట్లు ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి 5 కిలోల బంగారం, 3 కోట్ల విలువైన ఫ్లాట్ కు ధర్మేంద్ర నుంచి అడ్వాన్స్ తీసుకుంది ఆశురెడ్డి. పెళ్లి అవుతుందన్న నమ్మకంతో ఆశు అడిగిన డబ్బుల్ని ఇచ్చుకుంటూ వెళ్లారు ధర్మేంద్ర. సడన్ గా పెళ్లికి ఆశురెడ్డి నో చెప్పడంతో తన డబ్బులు వెనక్కివ్వాలంటూ ధర్మేంద్ర డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆశురెడ్డి స్పందించకపోవడంతో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తి పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశురెడ్డి ఇప్పటికే 2 సార్లు మోసం చేసినట్లు ధర్మేంద్ర తండ్రి ఆరోపించారు. ఓసారి పెళ్లు రద్దు కావడంతో డబ్బులివ్వాలని ధర్మేంద్ర డిమాండ్ చేయడంతో ఆ డబ్బులు తిరిగివ్వలేక పెళ్లి చేసుకుంటానని మరోసారి ఆశు మోసం చేసినట్లు తెలుస్తోంది. లండన్లో ఉంటున్న ధర్మేంద్ర నుంచి 9.83 కోట్ల విలువైన గోల్డ్, డబ్బు, ఫ్లాట్ ను ఆశు కుటుంబం రాయించుకున్నట్లు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఆశు సోదరికి సైతం ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కుమారుణ్ణి హనీ ట్రాప్ చేసి మోసం చేశారని ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా రివర్స్ కేసు పెడతానని ఆశురెడ్డి బెదిరించిందని కంప్లైంట్ కాపీలో బాధితుడి తండ్రి ఆరోపించారు. ఆశు బాయ్ ఫ్రెండ్ జైన్ తో కలిసి డ్రామా ఆడిందని ఫిర్యాదులో తెలిపారు. ఇక ఆశురెడ్డి ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకోవడం నిజమేనని అంగీకరించారు. ఆశు తండ్రి ధర్మేంద్రకు అప్పటికే పెళ్లైందని తెలిసినా ఆశు తల్లి మళ్లీ పెళ్లికి ఒప్పుకుందని అన్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్. ఎస్, అయితే ఇప్పుడు మరోసారి ఆశురెడ్డి వివాదం తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. నటి ఆశురెడ్డి సంబంధించి గతంలో ఒక డ్రగ్స్ కేసు సంబంధించి పేరు బయటకు వచ్చినప్పుడు అప్పుడు సంబంధించి కేపీ చౌదరి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చినప్పుడు అప్పుడు కొంత గందరగోళం నెలకొంది. దానికి సంబంధించి ఆ వ్యవహారం నుంచి బయటపడింది. అయితే బిగ్ బాస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ లోకి ఎంటర్ కావడం కావచ్చు, బిగ్ బాస్ లోకి ముందు పోవడానికి కావచ్చు, తర్వాత విషయాలకు సంబంధించి చూస్తారు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆశురెడ్డి సంబంధించి వివాదం అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్టే అమెరికన్ ఎన్ఐఏకి సంబంధించిన ధర్మేంద్ర అనే వ్యక్తిని ఏకంగా పెళ్లి చేసుకుంటాను, ప్రేమించిన అని చెప్పి అతని దగ్గర నుంచి ఏకంగా 9.38 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు. దాంతోపాటు 5 కిలోలకు సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా తీసుకుంటారు. దీంతో పాటుగా ఖరీదైన ఫ్లాట్స్ కావచ్చు, కార్లు కూడా తీసుకున్నట్లుగా ధర్మేంద్ర చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి మనకు ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్గా చిక్కడం జరిగింది. వాళ్ళ బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా మొత్తం కూడా అయితే 2015 నుంచి 2025 వరకు కూడా మొత్తంగా వీళ్ళ మధ్య దాదాపు 9 కోట్ల పైసలకు డబ్బులు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది. ప్రతిసారి కూడా ఆర్టీజీఎస్ డబ్బులు కూడా చేయడం జరిగింది. కొన్నిసార్లు డబ్బులు డైరెక్ట్ పంపించడం జరిగింది. అయితే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర నేరుగా డబ్బుల్ని ఆశుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు పలుమార్లు పంపినట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా డాలర్ రూపంలో కూడా అతను డబ్బులు పంపించిన విషయం కూడా బయటపడింది. దీనికి సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ డాటా మొత్తం కూడా ప్రస్తుతానికి ఎన్టీవీ చిక్కడం జరిగింది. అయితే ఎన్టీవీ చిక్కింద ఆధారపడి 2015 నుంచి పలు దఫాలుగా తనకు అవసరం అని చెప్పి, స్టడీ కోసం అని చెప్పి, తన ఆర్థిక ఇబ్బందులని, కుటుంబ ఇబ్బందులు ఉండని చెప్పి, లేకుంటే కుటుంబం సంబంధించిన తండ్రికి ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఇలా పలుమార్లు కూడా ఆశురెడ్డి అటు ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకున్న వ్యవహారం కూడా బట్టబేలంగా జరిగింది. దీంట్లో బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా బయటకు వచ్చింది. ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్ మొత్తం చూస్తే 9 కోట్ల పైచీలకు డబ్బులు కూడా అటు ఆశురెడ్డికి చెందినట్టుగా ముట్టినట్టుగా ఇప్పుడు అధికారులకు తెలియదు. అయితే దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశురెడ్డిని కూడా పిలిచి విచారిస్తామని చెప్తున్నారు. దీంతో పాటు చూసినట్లయితే ఇప్పటికే ధర్మేంద్ర ఏదైతే 2015 నుంచి అతను అమెరికాకు వెళ్ళినప్పుడు ఆశురెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ఆ తర్వాత ధర్మేంద్ర హైదరాబాద్కు వచ్చినప్పుడు అతనితో వెంటపడింది, అతనితో తిరిగింది. ఆ తర్వాత అతనికి సంబంధించి మనం ప్రశాంతంగా ఉండాలని చెప్పి కూడా ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కొని చెప్పి ఒక ఫ్లాట్ కొనిపించింది. తర్వాత ఒక కారు కొనిపించింది. ఆ కారు సంబంధించి తీసుకెళ్లిన తర్వాత యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత కారులో తిరగడం జరిగింది. కారు కూడా తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో సంబంధించినైతే ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున డబ్బులను అటు ఆశురెడ్డి ధర్మేంద్ర నుంచి తీసుకుని
తీసుకోవడం కాకుండా నగలు కూడా తీసుకోవడం జరిగింది, బంగారు ఆభరణం కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఫ్లాట్స్ కావచ్చు, లేకుంటే ఆ కార్లను కూడా తీసుకున్నట్లు కూడా ధర్మేంద్ర చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దీంట్లో మొత్తంగా బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్ లో 9.9 కోట్ల పైసలకు నగదు సంబంధించిన లావాదేవీల చిట్టా ప్రస్తుతానికి ఇంటివి చేయడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా పలు దఫాలుగా కొన్ని వందల సార్లు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా తెలుపుతున్నారు. అయితే ఇప్పటికీ చూసినట్లయితే దీంట్లో ఈ వ్యవహారం సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను నమ్మించి అశురెడ్డి మోసం చేసిన